మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాల్మనీ వల్ల మరో నిండు కుటుంబం రోడ్డున పడిన పరిస్థితి అయితే వెలుగు చూసింది. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మారికొల్స వాంబే కాలనీ దగ్గర అయితే ఉన్నాము. ఈ వాంబే కాలనీలో ఎంతో మంది కుటుంబాలు అయితే కనుక కలిసిమెలిసి బతుకుతున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. సో నిన్న ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. శంకర్రావు తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాల్మనీ వేధింపులు భరించలేక 5,000 రూపాయలు అప్పు తీసుకోగా అందులో 3,000 రూపాయలు తిరిగి చెల్లించాడు. ఇంకొక 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆ యొక్క 2,000 రూపాయలు చెల్లించలేదని చెప్పి ఆ వ్యక్తి ఆడిన మాటలకు మనస్తాపానికి గురి చెంది ఆయన ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అయితే కనుక మనం మారికొల్స విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మారికొల్స దగ్గర అయితే జరిగింది. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. కిందటి బుధవారం మొన్న 3 బుధవారాలు కట్టలేదటండి, డబ్బులు కట్టలేదని నోటుకొచ్చిన మాటలు తిట్టారటండి. అతను అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంత చేతకన్నాడు, ఎందుకు తీసుకోవాలి, నీకు అంత ఇది లేనప్పుడు గతి లేనప్పుడు ఎందుకు తీసుకోవాలి, ఈ పిల్ల తాగిన డబ్బులకి ఇవ్వనిసి కూడా నా నోటుకొచ్చిన మాటలు తిట్టాడటండి. అసలు ఎంత తీసుకున్నారమ్మా? తీసుకునేది 5,000 అటండి. ఆ విషయం మాకు తెలియదండి. ఆ ఇరుగోలు పొరుగులు చెప్పబట్టే భార్యకు కూడా పిల్లలకు కూడా చెప్పలేదట తీసుకున్నట్టు. ఆ బుక్ కూడా ఉందండి. 3,000 అంత కట్టాడు, ఇంకా 2,500 కట్టాలటండి. ఆ డబ్బుల గురించి చచ్చిపోయాడండి, పరువు తీసాడటండి. కిందటి బుధవారం చెప్పాడు లావా 3,000 గురించి పరువు తీసాడు, నన్ను ఎదవని చేశాడు, 10 మందిలో నన్ను ఎదవని చేశాడు అని చెప్పాడండి మా అన్నయ్య. మేము పట్టించుకోలేకపోయామండి. అందరూ చెప్తున్నారు ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన, అసలు ఏ గొడవలకి వెళ్ళడండి, గొడవల్లో చాలా దూరంగా ఉంటాడు. ఎవరైనా పక్కలు గొడవ ఆడుకున్నా బాబాయ్ నాకెందుకని వెళ్ళిపోతాడండి. అస్సలు గొడవల్లో కారణం ఏది ఉండదు. అతను చాలా మంచి వ్యక్తి అండి. ఎవరైనా పనికి సాయం చేసి తీసుకెళ్ళిన అతనే కానండి ఒకరి దగ్గర ద్రోహం చేద్దాం డబ్బులు తినేద్దాం అన్న మనిషి కాదండి అతను. 2,000 రూపాయలు దీనికోసం ఆయన ఎలా ఇచ్చేస్తున్నారు ఏమోనండి. ఆ మధ్యవర్తి కూడా జయాన్ అతను మధ్యలో ఇప్పించాడండి. అంతకుముందు 6 సంవత్సరాల కిందట ఇలాగే గోల్ అవుతే 1,500 ఎంతో బ్యాలెన్స్ ఉంటే మేమే ఇప్పించి ఇంకెప్పుడు వాళ్ళని ఫైనాన్స్ ఇవ్వకండి మా తెలియకుండా అని చెప్పి ఇచ్చామండి. చెప్పేసి అతనికి ఇచ్చేసామండి. మళ్ళీ అదే ఫైనాన్స్ అతను ఇచ్చాడటండి. ఎప్పుడు ఇచ్చాడో తెలీదు. ఆ ఏముళ్ళలాగా ఇచ్చాడు. మా అన్నని తీసుకొని వెళ్ళిపోయాడు. పిల్లలు ఎంత? 4 పిల్లలండి. పెయింటింగ్ వర్కే వెళ్తాడు. ఎవరైనా చిన్న చిన్న పనులు చెప్పినా చేస్తాడండి. ఎవరితో గొడవలు ఆడడం కానీ చేయడం కానీ ఏమీ లేదండి. శంకర్రావు అంటే పెయింటర్ శంకర్రావు అంటే మంచి పేరండి అబ్బాయికి. అవునండి, అందరూ చెప్తూ ఉన్నారు ఇక్కడ లోకల్లో కూడా చాలా మందిని పనికి తీసుకెళ్తానండి. కాంట్రాక్ట్ తీసుకుంటాడండి. కాంట్రాక్ట్ తీసుకొని పనులను నొప్పించి చేసుకుంటాడండి. ఏ ప్రాబ్లం ఉండదండి అతనికి. మరి ఎప్పుడు అతను ఎలాగిచ్చాడో ఎప్పుడు తీసుకున్నాడో డబ్బులు, ఆ డబ్బుల గురించి గొడవ ఏటయ్యిందో ఏంటని మనకు తెలియదండి. ఆ ఇరుగు పొరుగు చెప్పడమే మనకు తెలుసండి. అది కూడా మాకు తెలీదు. ఇప్పుడు జరిగింది ఈ సంఘటన కిందటి బుధవారం జరిగిందండి. రేపు బుధవారం కదండి. మరి ఏమనుకున్నాడో ఏమోనండి, నా పరువు తీసేస్తాడని చచ్చిపోయాడో ఏటో తెలియదండి. చచ్చిపోయాడు.